ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో ఏమాత్రం మార్పు లేకుండా చిన్న మార్పులు మాత్రమే జరిగిన మ్యాచ్లు. ఎస్పెషల్లీ కిందున్న టీమ్స్ అని కోరుకున్నట్టుగానే సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు ఓడిపోయారు. బట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే టాప్ 3లో ఉన్న టేబుల్స్లో ఉన్నటువంటి టాప్లో ఉన్న పంజాబ్ కింగ్స్ వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. ఇది ఒక మేజర్ సెట్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంజాబ్ వాళ్ళకి ఇది కంటిన్యూస్గా సెకండ్ లాస్ అనేది వచ్చింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే పంజాబ్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళు టాప్ 2లో ఉండాలి అని అంటే మాత్రం వాళ్ళు ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 or 2 లాసెస్ తప్పించి మీద అన్ని మ్యాచ్లు గెలిస్తే తప్ప వాళ్ళకు కూడా ప్లే ఆఫ్స్ నుండి టాప్ ప్లేస్ ఫిక్స్ కాదు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే నేను జరిగినటువంటి మ్యాచ్లో ఫస్ట్ టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ మనం మాట్లాడుకున్నాం ఏ కెప్టెన్ అయినా సరే టాస్ గెలిస్తే పక్కాగా బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే అది బౌలింగ్కి పనిగా చేపించడానే ఉంది కాబట్టి. అండ్ మెయిన్లీ గుజరాత్ వాళ్ళు చూసుకున్నట్లయితే చేజింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్క మ్యాచ్ గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళకి అదే ప్రిఫర్ చేశారు. అండ్ చూసుకున్నట్లయితే పంజాబ్ వాళ్ళు చూసుకున్నట్లయితే టోటల్లీ డిసప్పాయింటెడ్ స్టార్ట్ వచ్చింది. ఎందుకంటే ప్రియాంశ్ ఆర్య, సిమ్రన్ సింగ్, కౌపర్ కుండ్లీ ముగ్గురు ఒకేసారిగా అవుట్ అయిపోయారు. దాని తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా తొందరగానే అవుట్ అయిపోయాడు. అండ్ వాళ్ళ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఒకనొక టైంలో 8 ఓవర్స్కి 47 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయారు. దీన్ని బట్టి చూసుకుంటే పంజాబ్ వాళ్ళు కనీసం 120 అయినా కొడతారా లేదా అనుకున్నాం. బట్ దాని తర్వాత వచ్చినటువంటి యంగ్స్టర్ సుయాన్ షెగ్డే మరియు మార్కస్ స్టోయినిస్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చేశారు. మెయిన్లీ సుయాన్ షెగ్డే చేసినటువంటి హాఫ్ సెంచరీతోనే వాళ్ళ టీం వాళ్ళు కనీసం 150 వరకు రీచ్ అయిపోయారు. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే 160+ టార్గెట్లో బరిలో దిగినటువంటి గుజరాత్ టైటన్స్ వాళ్ళకి అంత మంచి సాలిడ్ షాట్ రాలేదు. ఎందుకంటే సెకండ్ ఓవర్లోనే హర్దీప్ సింగ్ వేసిన బాల్కి శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు. అండ్ ఇది అసలు మేజర్ సెట్ బ్యాక్. ఎందుకంటే అహ్మదాబాద్లో శుభ్మన్ గిల్ చేసేటువంటి పాత్ర బాగా ఉంటుంది. సో అలాంటి ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నాం. బట్ దాని తర్వాత యంగ్స్టర్ మరొక ప్రామిసింగ్ స్టార్ట్ ఇచ్చారు. మెయిన్లీ సాయి సుదర్శన్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడు అవసరమైనప్పుడు స్విచ్ చేసుకుంటూ గేర్స్ మార్చుకుంటూ ఆడాడు కాబట్టి గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఆ స్కోర్ని అలపదలుపుగా మంచిగా చేయడం జరిగింది. బట్ ఇనిషియల్గా చూసుకుంటే చేజ్ అనేది ఇంత ఈజీగా వస్తుంది అనుకుంటే అది చాలా టఫ్గా మారింది. మెయిన్లీ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే జాస్ బట్లర్ అవుట్ అయిపోయాడో దాని తర్వాత సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడో తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్మెన్ కూడా కరెక్ట్గా నిలబడలేదు. మెయిన్లీ వాషింగ్టన్ సుందర్ ఒక పక్క యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడుతూనే ఉన్నాడు. బట్ వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టుగా తీస్తున్నారు. అండ్ లాస్ట్ వరకు చూసుకుంటే లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళింది. మెయిన్లీ లాస్ట్ ఓవర్లో 12 రన్స్ అనుకుంటే మార్కస్ స్టోయినిస్ యార్కర్స్ ఎక్సలెంట్గా వేశాడు. బట్ ఒక అనూహ్యంగా అనుకోకుండా ఒక బౌండరీ ఒక వైట్ రావడం వల్ల వాళ్ళని కాస్త టార్గెట్ వాళ్ళకి ఈజీ అయిపోయింది. బట్ లాస్ట్ వాషింగ్టన్ సుందర్ కనుక ఆ 6 కొట్టకపోయి ఉంటే మాత్రం పక్కాగా ఇది కూడా ఇంకో సూపర్ ఓవర్ అనుకున్నాను. సో బట్ గుజరాత్ వాళ్ళు ఎటకేళ్ళకి కష్టపడుతూ గెలిచారు. అండ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో ఇంకా చాలా ముంగడికి వెళ్ళిపోతున్నారు. ఇది వాళ్ళకి కన్సిక్యూటివ్గా ఒక హ్యాట్రిక్ విన్ అని చెప్పుకోవాలి. సో వాళ్ళు కనుక ఇప్పుడు ఉన్న టేబుల్లో ప్రస్తుతానికి 5th ప్లేస్లోనే ఉన్నారు. బట్ వాళ్ళు ఆడింది 10 గేమ్స్ ఆడి వాళ్ళు కూడా 6 ప్లేసెస్ గెలిచారు. మెయిన్లీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్తో ఈక్వల్గా ఉన్నారు. సో గుజరాత్ టైటన్స్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. ఎలాంగ్ విత్ దట్ చూసుకున్నట్లయితే కింద ఉన్న సిఎస్కే డీసీ వాళ్ళకి మాత్రం ఇది కాస్త అంత రాంగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే డీసీ కనుక నిన్న ఓడిపోయి ఉంటే వాళ్ళతో సమానంగా ఉండేవాళ్ళు గెలిచారు కాబట్టి సన్ రైజర్స్ మరియు రాజస్థాన్తో సమానంగా ఉన్నారు. సో గుజరాత్ వాళ్ళు ప్లేయర్స్